ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం అనగాదేవి దత్తాత్రేయ నమ. ఓం ఆదిగురు శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఇవాళ 59వ భాగంలో వచ్చాం. ఇందులో ఏంటంటే జ్ఞానం నుండి బ్రహ్మజ్ఞానం అనుభవం, దానికి స్థిరత్వం ఎలా చేసుకోవాలి. బ్రహ్మజ్ఞానం మనం పొందాం, ఆ బ్రహ్మజ్ఞానం పొందితే దాన్ని స్థిరపరచుకోవటం ఎలా, మళ్ళీ పోకుండా దానిలోనే లీనమయ్యేటట్టుగా, మళ్ళీ దాని నుంచి బయటికి వెళ్ళకుండా మనం దాన్ని ఎలా స్థిరత్వం ఉంచుకోవాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు జ్ఞానం నుండి బ్రహ్మనిష్ట వరకు మనం ఇంతవరకు మొత్తం నిన్న ఏం చేసాం, మహావాక్యాల గురించి మనం నేర్చుకున్నాం. 58వ భాగంలో అందరూ దాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. మనమే బ్రహ్మ, అయం బ్రహ్మాత్మ అని లాస్ట్ 5 నేర్చుకున్నాం. తత్వమసి అన్నాం, అహం బ్రహ్మాస్మి అన్నాం, తర్వాత బ్రహ్మ జ్ఞానం అంత బ్రహ్మ అన్నాం, తర్వాత అయమాత్మ బ్రహ్మ, నేను బ్రహ్మని కూడా అనుకున్నాం. నేను బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మను అనుకున్నామంటే నువ్వే బ్రహ్మంతో సమానమని తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని నిలబెట్టుకోవడం ఎలా, అది ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్. అయితే ఈ తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఈ మహావాక్యాలన్నీ జీవుని యొక్క అన్ని స్వరూపాలని మనం తెలుసుకున్నాం. అయితే ఈ బ్రహ్మజ్ఞానిష్టని మనం ఎప్పటికీ పొందాలి. మధ్య డాప్ చేసుకోవడానికి ఇప్పుడు ఎట్లా అనేది మనం నేర్చుకున్నాం. జ్ఞానం అంటే కొత్తగా వచ్చినటువంటిది, సంపాదించింది కాదు. ఈ జ్ఞానం మనకు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఉన్న దాన్ని మనం మర్చిపోయి ఎన్నో జన్మల నుంచి దాన్ని చూడక, దాన్ని తలుచుకోక, దాని అభ్యాసం లేక, నిధిధ్యాసన చేయక, సాధన లేక దాన్ని వదిలిపెట్టి ఈ శరీరాన్ని బాహ్యముఖంలోనే సంచరిస్తూ మనం అంతర్ముఖం చెందకుండా అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మర్చిపోయి ఇప్పుడు సద్గురు ద్వారా దాన్ని నీ మనసుని అంతర్ముఖం చెందించి, ఈ బాహ్య శరీరం శాస్త్రం కాదు, అంతర్ముఖంలో ఉన్నది ఏది అసలు శాశ్వత వస్తువు అని నేతి అని విభజించుకుంటూ పోయి ఆత్మస్వరూపాన్ని, హృదయ గహరంలో ఉన్న అతి సూక్ష్మంలో ఉన్న దాన్ని పట్టుకున్నాం. మనం తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అది జ్ఞానం అప్పుడు జ్ఞానం పొందినట్టు. అంటే ఏంటి జ్ఞానం పొందడం అంటే, మనం ఇంతవరకు అజ్ఞానంలోనే ఉన్నాం, అవిద్యలో ఉన్నాం, మాయాలకి లోబడి అజ్ఞానంలో ఉన్నాం. మాయ అంటే ఏంటి, ఉన్న దానిని లేనట్టుగా చూపిస్తుంది, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు తాడు ఉంది, అసలు ఉన్నది తాడు, కానీ లేనిది పాముని ఉన్నట్టుగా చూపిస్తుంది. అది మాయ యొక్క కల్పన. అది చీకటిలో నువ్వు భ్రమిస్తున్నావు. అట్లా అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల నీ చీకటి కళ్ళకు చీకటి కమ్మిందంతే. నీకు వెలుగు లేదు, నీకు బయలు కమ్మిన, నీకు కంటికి పొరలు వచ్చి నీకు ఆ పొరల్లో నీకు అసలు బయట అంతర్దృష్టి లేదు, బయట దృష్టిలో చూస్తున్నావు. అసలు ఆ పాము నిజమా కానా, దాని అంతరంలో ఉన్నది ఏంటని తెలుసుకోండి. ఆ బాహ్యంలో పామును అనుకుని పాముని చూస్తున్నావు. అట్నే నీ శరీరం లోపల ఉన్న ఆత్మని చుట్టూ గమనించలేదు. అది గ్రహించుకుని ఉండడమే జ్ఞానం, వెలుగు, ఆత్మజ్ఞానం, ఆత్మబోధ. ఇవన్నీ తెలుసుకున్నావు. తెలుసుకుని ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పటికీ నేను కాదు, పరబ్రహ్మ స్వరూపం నేను. కాబట్టి ఇదంతా
నాకు సంబంధం లేదు. నేను చేసే ప్రతి పనికి కర్త, కర్మ, క్రియ అన్నీ భగవంతుడే. అన్నీ ఈశ్వరార్పణ బుద్ధికి వదిలిపెట్టాలి. అందుకొరకనే ఏం చేయాలి, మనం మర్చిపోతాం, కర్తృత్వం ఇస్తాం. నేను చేశాను, నేను, నాది, ఇది, ఈశ్వరునితో నా భార్య, నా కొడుకులు, ఇవన్నీ మనం రోజు కనుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే కళ్ళకు కనపడుతుంది, పై పళ్ళకు కనపడేది అంత దృష్టి లేదు నీకు. బహిర్దృష్టి ఉంది కాబట్టి బహిర్దృష్టిలో కనపడేది సత్యం అనుకుంటున్నాం. ఈ భార్య పిల్లలు, సంసారం, ఇవన్నీ ప్రకృతి దృశ్యాలు, ప్రకృతి వారు అంత వాస్తవం అనుకుంటున్నాం. ఇది పాము కాదు, రద్దు అని తెచ్చుకోవాలి. ఈ అట్టనే నేను శరీరాన్ని కాదు, నేను ఈ కనపడే బాహ్య శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, ఈ స్థూల శరీరానికి సంబంధించిన ఏది కాదు, నీ అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆత్మ గ్రంథిలో ఉన్నటువంటి హృదయ గ్రంథిలో ఉన్నటువంటి ఆత్మ అతి సూక్ష్మంగా ఉందాన్ని, ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని, అది సూక్ష్మంగా ఉంటుంది. దాన్నే ఆత్మ అన్నారు. అది దాని సాగు పుట్టుక లేవు, మారదు, ప్రకాశవంతమైంది, చైతన్యవంతమైంది. అది నీ బాడీకి చైతన్యం ఇచ్చి నిన్ను నడిపిస్తున్నది. చైతన్యాన్ని కలిగించేది అదే. నీ చేతులకి, కాళ్ళకి, అన్నిటికీ చైతన్యవంతం చేసి నిన్ను నడిపించేది ఆ చైతన్యం. అది సాక్షిభూతమే కానీ దేనికి అంటుకోదు. అద్భుతమే. అన్నిటికీ సాక్షి, కానీ దేనికి అది సరిపడదు, దేనికి అంటుకోదు. అందుకని ఏంటి, నువ్వెవరు? నువ్వు ఆత్మ చైతన్యానివి, సాక్షిభూతుడివి మాత్రమే. నువ్వు శరీరం చేసే పనులకు నీకు సంబంధం లేదు. నువ్వు ఆత్మస్వరూపుడు కానీ మనం తీసుకున్నాం కదా. కాబట్టి నీ ఈ శరీరం చేసే పనులకి నీకు సంబంధం లేదు, నీ కర్తృత్వం లేదు, ఇది అంతా భగవంతుడికే. ఆయనే ఇది, ఆయన చైతన్యం వల్లనే, ఆయన ఆత్మ చైతన్యం వల్లనే నువ్వు చేస్తున్నావు శరీరం. కాబట్టి చేసేది ఆయన చైతన్యం వల్ల, ఆయనే చేయిస్తున్నాడు. కాబట్టి నీకు సంబంధం లేదు. దీన్నే నువ్వు శ్రవణం చేత, మన గురువు గారు చెప్పినట్టు శ్రవణం చేత మననం చేసుకొని నిధిధ్యాసన సాధన చేసుకో. రోజు ఇదే గుర్తుపెట్టుకోవాలి, నేను కాదు, నేను అంటే ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని అనేది ప్రతిరోజు తెలుసుకుంటూ నువ్వు దాన్నే భరించుకుంటూ ఉండాలి. అదే దాన్నే సాధన చేస్తున్నారు. ఈ ఇదే జ్ఞానాన్ని పెట్టుకోవాలి. దీని నుంచి డీవేట్ కాకూడదు. కర్తృత్వం, భోక్తృత్వం అంతా మీద పెట్టాలి. నేను కర్తన కాదు, నాకు సంబంధమే లేదు అని నిధిధ్యాసనం చేయాలి. అది చాలా అవసరం. పునః నిధిధ్యాసనం, శ్రవణం, పునః శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ మూడు చేస్తే నీకేమవుతుంది? ఎన్నో జన్మల మీద బాహ్యముఖంలో ఉన్నది అంతర్ముఖం చెందుతుంది. నీ మనసు అంతర్ముఖంలో చేస్తుంది. మనసుని మనం ద్వేషించిన అవసరం లేదు. అది అలవాటు పడ్డది బాహ్య ప్రపంచం. ఎన్నో జన్మల నుంచి నువ్వు బాహ్యంలో తిరుగుతున్నా, బాహ్యంలో పడదు. దాని అంతర్ముఖంలో తీసుకుపోయి అంతర్ముఖంలో తిప్పితే అది నీకు లోపల ఆత్మనే చూపిస్తుంది. ఆత్మనికే నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఆత్మస్వరూపానికి, నీకు ఈ బాహ్య సుఖాలు కాదని కూడా అది నిన్ను అక్కడ నిలబెడుతుంది. మనసును తీసుకుపోయి అక్కడ నిలబెట్టాలి. అక్కడ కట్టేయాలి, ఆత్మ దగ్గర కట్టేయాలి. నేను చేసిన స్వరూపాన్ని అని నువ్వు ఎప్పుడు సత్యంలో నిలబడాలి. అది సత్యం. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను పరబ్రహ్మస్వరూపుణ్ణి, అయమాత్మ బ్రహ్మ అనే దృష్టితో నీ మనసుకి బాగా ఉద్బోధించి దాని అక్కడ కట్టిపడేయాలి. ఆవును దూడదు ఇంకా మనం దాన్ని కట్టేసినట్టు అక్కడ కట్టేస్తే అది మనసులో అదే నీకు ఉండిపోతుంది. అందుకనే ఉదాహరణక భూమి చెప్పింది, ఆత్మ వా అరే ద్రష్టవ్యం, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. అది చెప్పింది. ఆత్మని వినాలి, ఆత్మ వరే ద్రష్టవ్యం, దాన్ని చూడాలి. శ్రోతవ్య, ఆత్మని చూడాలి, ఆత్మని వినాలి. మంతవ్య, విచారించాలి.
దాన్ని నిధిధ్యాస ధ్యానించాలి. ఎప్పుడు ధ్యానం నిధిధ్యాసనం. దాని మీద శ్రద్ధ సాధన చేయాలి. చేస్తే నీకు బ్రహ్మనిష్టం మీద కాన్సన్ట్రేషన్ ఏర్పడి దాని మీద స్థిరపడతావు. సమాధి స్థితిలోకి పోతావు. అదే సమాధి స్థితి. నీ మనసు బయట పరిగెడిగా నీకు తెలిసిగా అదే జ్ఞానం బోధిస్తుంది మనసు. ఏమని? ఆత్మస్వరూపానివే నువ్వు, నీవు భవస్వరూపానివి నువ్వు పరబ్రహ్మస్వరూపాన్ని నువ్వు, నీ ఆత్మస్వరూపమే పరబ్రహ్మస్వరూపం అని అది నేను ఖాయం చేస్తుంది, నువ్వు గుర్తు చేస్తుంది. నువ్వు అదే సమాజ స్థితిలో ఉంచుతుంది. నీ మనసే ఏనికి కారణం అన్నిటికీ. భయపడిన తిరిగి బాహ్య బంధనాల కారణం మనసు. అట్టి మనసు తీసుకుపోయి అంతర్ముఖం నిందించి గాడిని కట్టేసి నీకు బాధ లేదు. అజ్ఞానం దానంతా అదే దొరికిపోతుంది. బంధనాలు కూడా అట్నే దొరికిపోతాయి. బ్రహ్మజ్ఞానం వచ్చిందంటే అన్నీ పోతాయి, బంధనాలు పోతాయి, ఇవన్నీ పోతాయి. నీకు జ్ఞానం వెలుగు వచ్చింది. ఇక వెలుగు వచ్చి చీకటి ఆటోమేటిక్గా పోయినట్టు. ఇక పాత వాసనలు కూడా పోతాయి, అన్నీ పోతాయి. జ్ఞాని ఏం చేస్తా అంటే వాడి గొప్పతనం ఏంటంటే వాడికి తెలుసు. ఏం తెలుసు వాడికి? ఈ శరీరం శాస్త్రం కాదు, ఆత్మశాస్త్రం. అది పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి దాన్ని నమ్ముకోవాలి. అదే చేస్తున్నది, అదే కర్త, అదే కర్మ, అదే క్రియ. నేను ఈ బాహ్య శరీరాన్ని నేను కాదు, నేను ఆత్మని, నేను బ్రహ్మను అని వాడు దాని మీద శ్రద్ధ పెడతాడు. ఈ ప్రపంచకరంలో మొత్తం తిరుగుతాడు, ప్రకృతిని మొత్తాన్ని తిరుగుతాడు, ప్రకృతిలో సంతరిస్తాడు, ఉట్టికేం కూర్చోడు, కర్మలు చేస్తాడు, అంత భగవంతుని మీద నేస్తాడు. వాడికి ఏ బంధం లేదు. అట్టనే ఆ జ్ఞానికి ఇంక సుఖం వస్తే పొంగిపోడు. ఎందుకంటే వాడు అసలు అంటించుకోవట్లేగా, అన్ని పనులు చేస్తున్నాడు. దాని మీద సుఖం వచ్చినా కూడా ఆ పని మీద ఆ ఒక కర్మ చేస్తాడు. ఆ కర్మ మీద సుఖం వచ్చినా దుఃఖం వస్తుంది. ఏది వచ్చినా కూడా కర్తగా భగవంతుని ఈశ్వరత్వం బుద్ధితో చేశాడు కాబట్టి అంత ఈశ్వరునికే చెందుతుంది. మంచి చెడు ఏదైనా ఆనందం ఏది వచ్చినా కష్టం సుఖం అన్నిటికీ ఆయన మీద. నిందలు వచ్చిన బాధపడు. ఎందుకంటే వాడిదే బాధ, నాది నేను అదిగా. కర్తను వాడు కాదు, వాడికి ఎవరు చేస్తే వాడు, ఎవరు కర్త అయితే వాడికే పోతుంది. అంతే కదా. చేసేవాడు కర్తత్వం తీసుకున్నవాడికే బాధ్యత. అందుకనే జ్ఞాని ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు, ఒకే మాదిరిగా ఉంటాడు. నువ్వు కూడా అలానే ఉండాలి. మనం అదే జ్ఞాననిష్ట బ్రహ్మనిష్ట కలిగి ఉండడం. అదే మనకు బ్రహ్మనిష్ట ఉంటే మనం జీవుణ్ణి బ్రహ్మైక్యంతో నీకు సచ్చిదానందాన్ని పొందు. బ్రహ్మాకార వృత్తిలో పడతాను. కర్త అంత బ్రహ్మం వేస్తే నీ బ్రహ్మాకార వృత్తిలో స్థిరపడతావు. పూర్ణమదనం ఆ వృత్తంలో నువ్వు ఉంటావు. ఆ ఉత్తరంలోనే మనం ఆ సక్రియ మొదటి బ్రహ్మాండమైన పరబ్రహ్మాండం అంతుడైనటువంటి వృత్తం. అది భయం, దానిలో ఎంతనే ఉంటుంది. ఆ వృత్తం సంపద అణురణీయం మహీయం చాలా పెద్ద. దానికి ఆది లేదు, ఆ వృత్తానికి అంతు ఎక్కడ చెప్పడం. పూర్ణమిదం అదే పూర్ణం. ఆ బిందు స్థానం ఎంతో అంతా అన్నవి ఉండి ఆ పెద్ద వృత్తంలో కూడా అంతా ఉంది. ఇక్కడ 360 డిగ్రీలు, ఆ బిందువులో అంత వృత్తమైనా కూడా 360 డిగ్రీలు ఉంటుంది. అందుకని అణురణీయం మహీయం అని చెప్పారు. ఇక విశిష్టాద్వైతం వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు భగవంతుని అనుభవంలో స్థిరత సంబంధించి భగవంతుని ఎందుకు బాగా అనుభవం చెందు. ఆయన దగ్గర నుండి ఆయనలో అనుభవంగా పొందు. ఎట్లా? భక్తి ద్వారా, ప్రపత్తి ద్వారా, ఆయన శరణ ద్వారా వేడి అట్లా. ఈ ద్వైతం వాళ్ళు ఏం చెప్పారు? భగవంతుని స్మరణలో నిత్యం ఆనందించు, నిత్య స్థిరత్వంలో ఉండి ఆనందపడు.
ఆయన సన్నిధిలో ఉండి భక్తితోని నువ్వు ఆనందపడి నిత్య చేస్తాంగా ఉండు. ఇక ఈ విధంగా మనిషి ఏం చేయాలంటే బ్రహ్మనిష్టం కలిగి ఉండాలి. జ్ఞానం వచ్చింది మనకి. జ్ఞానం వచ్చిన తర్వాత మనం దాన్ని మర్చిపోకూడదు. బ్రహ్మనిష్టం ఉండాలంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తూనే ఉండాలి. రాత్రి మళ్ళీ మనం పోటీ వస్తాం. దేనికైనా సాధన అవసరం, ఏ పనికైనా సాధన అవసరం. రాత్రి మర్చిపోతాం మనం. మళ్ళీ ఏదో శరీరక ఇప్పుడు ఎన్నో దినముల నుంచి మనం బాహ్య ప్రపంచం బట్టే దీన్ని మర్చిపోయాం, ఆత్మను మర్చిపోయాం. ఇప్పుడు ఆత్మను మన యొక్క ఆ భగవద్దేవుని యొక్క కరుణ వల్ల మనకు సద్గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆత్మజ్ఞానం లభించింది. ఆత్మజ్ఞానం లభించిన పరమాత్మ సర్వం అని తెలుసుకున్నాం, అంతే అయిపోయింది. దీన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు నువ్వు బ్రహ్మాండ ఈ జీవితం అంతం గుర్తుపెట్టుకుంటే ఈ అంతం అయిపోయిన తర్వాత నువ్వు ఈ జీవుణ్ణి బ్రహ్మంలో కలుపుతాం. ఈ ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాల్లో కలిసిపోతుంది. కుండ పోతే అందులో ఆకాశం ఉండదు. ఆకాశం ఆటోమేటిక్గా బ్రహ్మను కలిసిపోతుంది. ఈ శరీరం ఉన్నంత వరకు తప్పదు. నీకు ఈ ఇష్ట సాధన తత్వం బ్రహ్మతత్వం మనకు ఉంటూనే ఉండాలి. ఉండి ఈ శరీరం పోయిందంటే ఆటోమేటిక్గా నువ్వు బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పరబ్రహ్మను కలిసిపోతావు. ఆటోమేటిక్గా కలిసిపోతుంది. ఇక దానికి ఇంక వేరే నువ్వు పోయి కలవాలి, ఆయన కలుపుకోవాలి. నువ్వు కలిసిపోయితే అందులోనూ నువ్వు ఉన్నావు. వాడే నువ్వే వాడే కాదు. నిన్ను కప్పుకొని శరీరం పోతుంది, అప్పుడు అందులో ఉంటాం. అంతే. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటి మనం అంటే బ్రహ్మనిష్టం మనం కలిగి ఉండాలి ఎప్పుడు. దానికి శ్రవణం మననం నిధిధ్యాసనం చేయాలి. ఇది తప్పదు. బ్రహ్మనిష్ట ఉంటే మన జీవన్ముక్తులం అయిపోయినట్టే. ఇదే తత్వబోధ యొక్క సారాంశం. జ్ఞానం వినటం ప్రారంభం, జ్ఞానంలో జీవించడం పరిపూర్ణత. ఇదే తత్వబోధ యొక్క సారాంశం, జ్ఞానం యొక్క బోధ. ఓ శ్రీరామాయ నమః. స్వస్తి.